కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూటములకు స్పష్టమైన మెజారిటీ రాదు అన్నారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర కాబోతుంది అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తేనే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించే అవకాశం ఉంటుంది అన్నారు. ప్రతిగా కౌంటర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కూడా చురుకలంటించారు ఆయన. కేంద్రంలో ఎవలకు కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి గాని అటు బీజేపీ కూటమికి గాని మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్ పార్టీస్. టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక్క సీట్లో కూడా డిపాజిట్ వస్తుందా రాలేదు అనుమానం ఉంది. తెలంగాణలో 17 సీట్లలో అసలు ఏ సీట్లో కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అన్నింటిలో థర్డ్ ప్లేసు, డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పాపానికి ఇక్కడ నుంచి 100 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద మరి ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు. ఈ గుర్తు కోటేస్తే దేశ రక్షణ కోటం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే మీ భవిష్యత్తు కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే దేశ రక్షణ కోసం వేసినట్టే.